ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో సారలమ్మను కన్నపల్లి నుంచి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రత్యేక పూజలు కన్నపల్లిలో చేసిన తర్వాత అక్కడి నుంచి కాలినడకన సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మతో పాటు ఏదైతే పూణుగొల్ల నుంచి పగిడితరాజు, అదేవిధంగా ఇటువైపు నుంచి ఏటునగరం మండలం నుంచి ముఖ్యంగా అక్కడి నుంచి సైతం వీళ్ళు తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అటు ఏదైతే సారలమ్మను ఈరోజు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు ప్రతిష్ఠించిన తర్వాత రేపు మళ్ళీ సమ్మక్కను తీసుకొస్తారు. చిలకలగట్టు నుంచి అక్కడ అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. ఏదైతే అమ్మవార్ల దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. చూడొచ్చు, నిలువెత్తు బెల్లం, అదేవిధంగా ఇతర చీర చారతో పాటు ఇతర మొక్కులు సమర్పించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చల్లపల్లి నుంచి వచ్చామండి. మాది పెద్ద చల్లపల్లి. మేము ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ మధ్యలో విన్నాము, కానీ చాలా దూరం నుంచి వచ్చాము. చాలా బాగుంది. మేము బంగారం అర్పించుకున్నాము అమ్మవారికి, చీర జాకెట్లు అన్ని అర్పించుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా జనం ఉన్నారు. చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. మేము వచ్చారు మొదటిసారి, ఇది వరకు రాలేదండి. ఇదే మొదటి టైం మేము వచ్చేది. చాలా చాలా థ్యాంక్స్ అండి మేము వచ్చేదానికి. మరికొంతమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కరూరు నుండి వచ్చామండి. మేడారంకి చాలా సంవత్సరాల నుండి వస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా వచ్చినాం. చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా బాగా, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఏమేమి మొక్కులు సమర్పించారు? బంగారం జోకిచ్చినాం పిల్లలకి, నిలువెత్తు బంగారం అండ్ తలనీలాలు. ఏమి ఇబ్బంది లేదు, బాగుంది. నమస్కారం అండి. మేము లాలాగూడ తుకారంపేట నుంచి సమ్మక్క సారమ్మకి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము. పవర్ఫుల్ అమ్మవారు తల్లి. ఏమైనా కోరిన కోరికలు నెరవేరాయి ఇది వరకు? గతంలో నెరవేరాయని కాబట్టి వచ్చాము. నిలవెత్తు బంగారు సమ్మక్క సారలమ్మ తల్లికి జై. ప్రస్తుతం చూడొచ్చు, సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఇక్కడ ఏదైతే గద్దెలు ఉన్నాయో గద్దెల వద్ద పూల సత్తుల పూనకాలు సైతం మనం ప్రస్తుతం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి గద్దెల వద్ద తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవారికి ఇక్కడ బెల్లం బంగారం రూపంలో బంగారంగా భావించి మొక్కులు సమర్పిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇదివరకు వచ్చారా? ఇదే మొదటిసారా? ఏమేమి మొక్కులు? ఇది 3 times రావడం. ఇదివరకు మొక్కులు ఏమైనా మొక్కుకున్నారా? ఏమండి? ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నూరు మండలం. చెన్నూరు. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా బ్రహ్మాండంగా ఉందండి. మొక్కులు సమర్పించారు. మస్తున్నాయి. ఇదివరకు వచ్చారా? ఎన్నోసార్లు వచ్చినాం. అంతకంటే ఇప్పుడే మంచుకున్నాం. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, భక్తులు వచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. కాసేపట్లో ఈ గద్దెపైకి సారలమ్మను తీసుకొస్తారు. ఈ గద్దెపైనే సారలక్క ఈ గద్దెపైనే సారలక్కను ప్రతిష్ఠిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కన్నపల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక అమ్మవారి గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అమ్మవారి గద్దె పైకి తీసుకొచ్చి అంటే ఇక్కడున్న ఏదైతే బంగారము అదేవిధంగా మొక్కులు సమర్పిస్తారో భక్తులు మొక్కులు సమర్పించిన ఈ బెల్లాన్ని వాళ్లకు అందిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మీరు ఏమేం చేస్తుంటారండి ఇక్కడ? మావాడు ఏమేం చేస్తుంటారు? మేము వచ్చిన భక్తులకు ప్రసాదం పంచుతూ ఉంటాం. అంతే. దెబ్బలు తగ్గుతలే అంటే దెబ్బలు తగ్గుతానే కానీ అమ్మ ఇక మమ్మల్ని కనకరిస్తుంది. సార్లక్కని తీసుకొస్తారు కదా, ఏమేమి పూజలు? ఇంతకుముందే అంటే గద్దెల కాడ పలికిర్రు. ఇక 9 గంటలకు 10 గంటలకు వస్తుంది. ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు, గద్దెల వద్ద ఎప్పటికప్పుడు ఏదైతే మొక్కులు సమర్పిస్తారో మొక్కులు సమర్పించిన ఆ మొక్కుల్లో నుంచి భక్తులకు సైతం కొంత బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఈ సారలక్క గద్దెను ఏదైతే అలంకరించిన తర్వాత ఇక్కడ పూజలు సైతం చేస్తారు. దీంతో పాటు అక్కడ కన్నపల్లిలో సారలక్క సంబంధించిన అక్కడ
ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సాంప్రదాయ పూజలు చేసిన తర్వాత అమ్మవారిని అక్కడి నుంచి 6 గంటలకు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది. కాలినడకన తీసుకొస్తారు కనుక దాదాపు 9 గంటలకు సారళక్క గద్దెకు చేరుకుంటుందని ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపారి ఎన్టీవీ మేడారం నుంచి.